అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని నాంపల్లి కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తే అసలు ఈ ఘటనలో అల్లు అర్జున్ తప్పే లేదన్నారు ఆయన తరఫు లాయర్. దీంతో రెగ్యులర్ బెయిల్ తీర్పు నాంపల్లి కోర్టు 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ ఇష్యూను మొత్తం అల్లు అర్జున్ పై నెట్టడం కరెక్ట్ కాదని పవన్ కామెంట్ చేస్తే అసెంబ్లీలో డిబేట్ పెట్టాల్సిన అంశం అంటూ సంజయ్ ఫైర్ అయ్యారు. సంజా థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ తీర్పును నాంపల్లి కోర్టు ఈ నెల 3వ తేదీకి వాయిదా వేసింది. సంజా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కి సంబంధం లేదని ఆయన తరపు లాయర్లు వాదించారు. సెక్షన్ 105 బన్నీకి వర్తించదన్నారు. ఇప్పటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగిందని మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్నారు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ ను కొట్టేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును 3వ తేదీకి వాయిదా వేసింది. అల్లు అర్జున్ వ్యవహారంలో గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చారని, ఈ వివాదంలో సీఎం రేవంత్ ను తప్పు పట్టలేమని తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చట్టం అందరికీ సమానమేనన్నారు పవన్ కళ్యాణ్. అల్లు అర్జున్ తరపున బాధితురాలి ఇంటికి ఎవరో ఒకరు వెళ్లి ఉంటే బాగుండేదన్నారు పవన్. సినిమా అంటే టీం అందరూ భాగస్వామ్యం ఉండాలని, ఇక్కడ అల్లు అర్జున్ ను ఒక్కడిని దోషిగా మార్చారని, ఇది కరెక్ట్ కాదన్నారు పవన్. And also because mere blaming one act, ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు. ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గానే తీసుకోవాలి. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ఒంటరి వ్యక్తిని చేశారు. అది నాకు కరెక్ట్ అనిపించింది. 6 గ్యారెంటీలపై డైవర్ట్ చేసేందుకే అల్లు అర్జున్ ఇష్యూ తెరపైకి తెచ్చారని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ముఖ్యమంత్రికి అల్లు అర్జున్ కు మధ్య ఎక్కడో తేడా వచ్చి ఇంత కథ నడిచిందని చెప్పారు. అసెంబ్లీలో అల్లు అర్జున్ టాపిక్ గంటల కొద్ది చర్చించవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు బండి సంజయ్. అసెంబ్లీలో 6 గ్యారెంటీల చర్చ జరిగే అసెంబ్లీలో ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన గురించి గంట సేపు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న? అరెస్ట్ అయిపోయింది, జైలుకి పోయింది, వచ్చేసి అయిపోయింది, ఇష్యూ క్లోజ్. అంతే, 6 గంటల డైవర్ట్ చేయడానికి. ఇప్పుడు ఏమైనా చర్చ ఏమైంది? అసెంబ్లీలో దేని చర్చ జరిగిందంటే అల్లు అర్జున్ చర్చ జరిగిందని ప్రజలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెడినట్టున్నది. అంటే నాకైతే ఒక డౌట్ వస్తుంది. అది లేకుంటే గింత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి? కానీ పుష్ప 3 రిలీజ్ కాకపోతే రేవంత్ రెడ్డి పుష్ప 3 చూపెట్టిండు. సంజయ్ థియేటర్ ఘటనలో ఇటు పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే థియేటర్ యాజమాన్యం షోకాజ్ నోటీసులకు రిప్లై ఇవ్వగా మరికొంతమందిని ఈ కేసులో విచారించే అవకాశం ఉంది.